వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. అండ్ ఈరోజు మనం పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న పర్సన్స్ గురించి. పర్సన్స్లో మనకి ఎవరెవరు వస్తారు అంటే ఇండివిజువల్ వస్తారు, హెచ్యుఎఫ్ వస్తారు, కంపెనీ వస్తుంది, ఫామ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, వీళ్ళందరూ వస్తారు. ఈ 7 పర్సన్స్ కూడా మన పర్సన్స్ డెఫినేషన్స్లో ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్సన్ డెఫినేషన్లో ఉన్నారు. అసలు ఇండివిజువల్ ఎవరు అంటే న్యాచురల్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే మామూలు వ్యక్తి. ఇండివిజువల్ అంటే న్యాచురల్ పర్సన్, హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ వచ్చేసి హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హెచ్యుఎఫ్ అనేది ఒక పర్సన్. వాళ్ళకి అప్లై అయ్యే లాస్ ఏంటి అంటే హిందూ లాస్. వారసత్వంగా వచ్చిన వాటిని యూజ్ చేస్తారనమాట. కర్తాస్, కర్మ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో. సో మన సెకండ్ పర్సన్ వచ్చేసి హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. వాళ్ళు యూజ్ చేసే లాస్ ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ యూజ్ చేయరు, హిందూ లాస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి కంపెనీస్. కంపెనీ అంటే ఏ కంపెనీ అయి ఉండాలి అంటే ఇండియన్ కంపెనీ. ఇంకా ఎనీ ఇన్స్టిట్యూషన్, అసోసియేషన్ ఆర్ బాడీ విచ్ ఈజ్ అసెస్డ్ ఆర్ అసెసబుల్ యాజ్ ఎ కంపెనీ ఫర్ ఎనీ అసెస్మెంట్ ఇయర్ ఆన్ ఆర్ బిఫోర్ 1st April 1970. అంటే 1st April 1970 తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏ అసోసియేషన్ అయినా సరే కంపెనీలాగా ఫామ్ అయిందంటే దాన్ని కంపెనీ అన్నాము. అసలు కంపెనీకి మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్ ఏంటంటే సెక్షన్ 2 Clause 17. ఇది ఒక పర్సన్ అన్నమాట. కంపెనీని బాడీ కార్పొరేట్ అని అంటాము. సో బాడీ కార్పొరేటెడ్, ఇన్కార్పొరేటెడ్ అండర్ ఫారిన్ లాస్. సో వేరే దేశంలో ఉన్న వేరే కంట్రీ లాస్ ఫాలో అయ్యి ఏదైనా బాడీ కార్పొరేట్, ఇన్కార్పొరేట్ అయినా కానీ, ఏదైనా కంపెనీ ఇన్కార్పొరేట్ అయినా కానీ దాన్ని కూడా కంపెనీ అని అంటాం. అది ఇండియన్ లాస్ ప్రకారం కాకుండా ఫారిన్ లా ప్రకారం ఉన్నా సరే అది కంపెనీ అంటాం. నెక్స్ట్ ఎనీ ఇన్స్టిట్యూషన్, అసోసియేషన్, బాడీ కార్పొరేట్ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ అండ్ వెదర్ ఇండియన్ ఆర్ నాట్ డిక్లేర్డ్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ ఆఫ్ సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు సరే, ఫారిన్ కంపెనీ అవని, డొమెస్టిక్ కంపెనీ అవని, ఏ కంపెనీ అయినా సరే, సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అనే వాళ్ళు మన ఇన్కమ్ ట్యాక్స్ లాస్ని గవర్న్ చేస్తారు. సో డైరెక్ట్ ట్యాక్స్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంపెనీని ఫారిన్ అవ్వని, లేకపోతే డొమెస్టిక్ అవ్వని, మన ఇండియన్ కంపెనీ అవ్వని, ఏదైనా కంపెనీ అవ్వని, అది ఇండియన్ లాస్ అది కంపెనీ అవుతుందని చెప్తారు. అది సిబిడిటి ఏం చెప్తుంది అంటే ఫారిన్ లా ప్రకారం కానీ లేకపోతే ఇండియన్ లా ప్రకారం కానీ ఇన్కార్పొరేట్ అవుతే దాన్ని కంపెనీ అని అంటాము. సో ఇది వచ్చేసి థర్డ్ పర్సన్ అన్నమాట మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ అంటే యాజ్ పర్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. పార్ట్నర్షిప్ అంటే ఫామ్ అంటే గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారనమాట. అది చేసి ఇన్కమ్ కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట మన యాక్ట్లో. వన్ ఆఫ్ ద ఎలాంటివి ఉంటాయని. సో పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఇన్కమ్ అనేది ఫాలో అవుతారనమాట. ఫామ్ ఇంక్లూడ్స్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇది వన్ ఆఫ్ ద పర్సన్ అన్నమాట. నెక్స్ట్ ఏఓపి ఆర్ బిఓఐ అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. మనకి కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, కొన్ని లోకల్ అథారిటీస్, ఇలాంటివన్నీ మనకి కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యి కొన్ని రెగ్యులేటరీస్ ఫాలో చేసి చేస్తారనమాట. దాని ఇన్కమ్ కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ పర్సన్ అన్నమాట. నెక్స్ట్ లోకల్ అథారిటీ చేస్తాం. సో మన రూల్స్ని ఫ్రేమ్ చేసుకుని కొన్ని అథారిటీస్ అన్ని ఫామ్ అవుతాయి. దాంట్లో అదే లోకల్ అథారిటీ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఇది ఏమిటంటే ఈ పైన 6 పర్సన్స్లో ఎవరెవరైతే కవర్ కాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్లో
కవర్ అవుతారు. ఇన్కమ్లో వచ్చేసి ఏంటంటే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఆర్ ఎంటిటీస్, నాట్ న్యాచురల్ పర్సన్స్. ఇట్ హ్యాస్ సపరేట్ ఐడెంటిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. అంటే ఈ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్కి సపరేట్ కూడా సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది మన ఐస్ ఆఫ్ లాలో. అంటే మనకున్న లాలో ఎప్పుడు కూడా దానికి సపరేట్ ప్లేస్ ఉంటుంది అన్నమాట ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్కి. అంటే మే నాట్ బి డైరెక్ట్లీ ఇష్యూడ్ ఇన్ ద మన బిజినెస్లో లాస్ అవని ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది డైరెక్ట్గా ఉండొచ్చు. సో ఇది కూడా డైరెక్ట్గా ఉండకపోయినా సరే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ అంటాం. డిస్ప్యూటెడ్ ఇన్కమ్ అంటే దాని మీద మనకి ఏదైనా ప్రాబ్లమ్, ఇది కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అన్నమాట మీద ట్యాక్స్ యాక్ట్లో. ఇన్కమ్ మీద ఏదైనా పర్సన్స్ ఏంటంటే పర్సన్ డెఫినేషన్లో అది పర్సన్ అంటే ఫైల్ అయి ఉంటుంది. పర్సన్ డెఫినేషన్లో ఉన్న పర్సన్స్ ఎవరెవరు అంటే ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఏఓపీ ఆర్ బిఓఐ, వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్, ఒక పెద్ద మొత్తంలో లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. సో వీళ్ళందరూ కూడా రిసీట్ అంట మన, అది కూడా మన పర్సన్స్. నెక్స్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళ డెఫినేషన్స్ అంటే మనం దేనికైనా అమౌంట్ పే చేసాము, సో మనం పే చేసిన అమౌంట్ అనేది మనకి మళ్ళీ రిసీవ్ అవుతుంది. సో అది మనకి మళ్ళీ మనం ఒకరికి అమౌంట్ పే చేసాము అంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి వాపస్ వస్తుంది. సో దాన్ని రీఇంబర్స్మెంట్ అంటాం. సో అది ట్యాక్సిబుల్ అవుతుంది. అది కూడా ఇన్కమ్లా ట్రీట్ చేస్తాం, అది ట్యాక్సిబిలిటీ అవుతుంది. లీగాలిటీ, ఇది కూడా ఒకటి ఇన్కమ్. డబుల్ ట్యాక్సేషన్ అంటే ఒకసారి ట్యాక్స్ అయిన దాని మీదే మళ్ళీ ఇంకోసారి ట్యాక్స్ పే చేస్తాం, దాన్ని డబుల్ ట్యాక్సేషన్ అంటాం. సో అది ఇన్కమ్ అవుతుంది, అది ట్యాక్సిబుల్. ఇన్కమ్ బై మ్యూచువల్ యాక్టివిటీ అంటే అదొక నార్మల్ యాక్టివిటీ కాదు. సో మ్యూచువల్ యాక్టివిటీ అంటే ఇద్దరు అలా కలిసి చేసేది, ఒక పర్సన్ చేసేది కాదు. సో అది కూడా ఇన్కమ్, అది ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ పిన్ మనీ కూడా అనేది ఒక ఇన్కమ్ అనమాట. పిన్ మనీ కూడా ట్యాక్సిబుల్. పిన్ మనీ అంటే ఏంటంటే పిన్ మనీ అంటే ఏమిటంటే, పిన్ మనీ అంటే ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కోసం వాడుకున్న ప్రాపర్టీని వాడి వైఫ్కి ట్రాన్స్ఫర్ చేశాడు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కోసం. సో ఎనీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఫర్ అవాయిడింగ్ ట్యాక్స్, అది ఏమిటంటే వాడికి ట్యాక్స్ తగ్గుతుంది అనుకుంటాడు, కానీ వాడు అయినా సరే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాపర్టీ మీద కూడా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ని ఏమంటాం అంటే పిన్ మనీ అంటాం. అవార్డ్ అంటే అవార్డ్గా మనకి ఎంత మనీ వస్తుందో దాన్ని ప్రైజ్ కింద కానీ గిఫ్ట్ కింద కానీ మనకి వస్తుందో దాన్ని ఇన్కమ్ అంటాం. ఆ ఇన్కమ్ని ట్యాక్సిబుల్ చేస్తే ఎంబీజిల్మెంట్ అంటే థెఫ్ట్ కానీ మిస్అప్రోప్రియేషన్ కానీ జరిగినప్పుడు అది మనకి ఒక టైప్ ఇన్కమ్ అవుతుంది. కంటింజెంట్ ఇన్కమ్ అంటే అది నాట్ రియల్ ఇన్కమ్, అది కండిషన్ మీద ఉంటుంది. అది వచ్చినప్పుడు మాత్రం అది ఇన్కమ్ అనుకోవాలి, లేకపోతే అది అనుకోకూడదు, ఇన్కమ్ అని అనుకోకూడదు. నెక్స్ట్ సబ్సిడీ అంటే మనకి గవర్నమెంట్ ఇస్తుంది. సబ్సిడీ అనేది అమౌంట్ గ్రాంటెడ్ బై ద గవర్నమెంట్. సమ్టైమ్స్ ఏంటంటే సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, సో అది సమ్టైమ్స్ ట్యాక్సిబుల్ అవుతుంది, సమ్టైమ్స్ నాట్ ట్యాక్సిబుల్ అవుతుంది అన్నమాట. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, అది సెక్షన్ 4 అనమాట. మన బేసిక్ కాన్సెప్ట్స్లో సెక్షన్ 4. నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ టోటల్ ఇన్కమ్. అసలు గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇది అనమాట, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే అన్ని హెడ్స్ని యాడ్ చేస్తే మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. హెడ్స్లో ఏమేమి ఉన్నాయంటే ఇన్కమ్ అండర్ హెడ్ సాలరీస్, ఇన్కమ్ అండర్ హెడ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే బిజినెస్ నుంచి కానీ ప్రొఫెషన్ నుంచి కానీ మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చినా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మన ఏదైనా అసెట్ కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ సేల్ చేసినప్పుడు మనకు వచ్చిన దాన్ని క్యాపిటల్ గెయిన్ అది తీసి చేసుకున్నా, ఇది మనకి సపరేట్ టాపిక్ ఉంది, అది నెక్స్ట్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్లో వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఈ 4లో అంటే హెడ్స్ శాలరీస్లో కానీ, హౌస్ ప్రాపర్టీలో కానీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో కానీ, క్యాపిటల్ గెయిన్స్లో కానీ ఏదైతే కవర్ అవ్వకుండా ఉంటాయో అదన్నిటిలో అదర్ సోర్సెస్లో యాడ్ చేస్తాం. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్.
వీటన్నిటిని యాడ్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుంది. సో మనకి జనరల్గా కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. గ్రాస్ టోటల్ ఇన్కమ్లో 80 డిడక్షన్స్ అనేవి ఉంటాయి. డిడక్షన్ అండర్ 80. సో 80 డిడక్షన్స్ అనేవి లెస్ చేస్తే మనకి టోటల్ ఇన్కమ్ వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే అన్ని హెడ్స్ ఇన్కమ్ని యాడ్ చేస్తే వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి మనం డిడక్షన్ తీస్తే నెట్ టోటల్ ఇన్కమ్ అనమాట. నెట్ టోటల్ ఇన్కమ్ అయినా అనొచ్చు, లేకపోతే టోటల్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. రౌండింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అనేది సెక్షన్ 288A. సెక్షన్ 288 ఏం చెప్తుందంటే మన టోటల్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేది ఏదైతే ఉందో అది మైనర్ వాల్యూస్ వస్తుంది. అంటే ఇప్పుడు 10,000, ఇప్పుడు 9,950 ఇలా వస్తుంది. సో మనం ఏంటంటే రౌండింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అన్నాం. అంటే మనం రౌండ్ ఫిగర్ చేయాలి. సో అంటే దీనికి నియరెస్ట్ వాల్యూ రౌండ్ ఫిగర్ ఏది ఉంటుంది, 10,000 ఉంటుంది. సో మనం 10,000ని రౌండ్ ఫిగర్ లాగా అక్కడ టోటల్ ఇన్కమ్ తీసుకుంటాం. అది ఏ సెక్షన్ చెప్తుందంటే రౌండింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అనేది సెక్షన్ 288A చెప్తుంది. సో రౌండింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండింగ్ ఆఫ్ ట్యాక్స్. అంటే మనకి ఈ ఇన్కమ్ మీద, టోటల్ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ లయబిలిటీ అనేది పే చేస్తామన్నమాట. సో ఈ ఇన్కమ్ మీద ట్యాక్స్ లయబిలిటీ మనకి ఇంత పర్సెంట్ అనేది ఉంటుంది. అది స్లాబ్ రేట్స్ అలాంటివి ఉంటాయి, అవి నెక్స్ట్ వస్తుంది. సో ఏంటంటే మనకు వచ్చిన ఇన్కమ్ మీద ఏదైతే ట్యాక్స్ ఉందో దాన్ని కూడా మనం రౌండ్ ఫిగర్ యాడ్ చేయాలన్నమాట. రౌండింగ్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. మనకు వచ్చిన ట్యాక్స్ అనేది ఇప్పుడు కూడా అది కూడా ఇలాగే 8,950 ట్యాక్స్ వచ్చింది అనుకోండి. సో మనం దాన్ని 9,000 చేయాలి. ఇది ఏంటంటే రౌండ్ ఫిగర్ చేయటం అనమాట. సో ఎందుకంటే మనకి ట్యాక్స్ వేసేటప్పుడు స్లాబ్ రేట్స్ కానీ ఏదైనా రేట్స్ అప్లై చేసేటప్పుడు వాల్యూస్ అనేవి 0కి దగ్గరలో ఉండాలి. అంటే ఇలా ఉన్నాయంటే ఇప్పుడు 8,955 ఇలా ఉన్నాయంటే మన ట్యాక్స్ రేట్స్ అప్లై చేసినప్పుడు అనేది వాల్యూస్ అనేవి 0 సంథింగ్ ఇలా వస్తుంది. సో అది చెప్పడానికి మనకి ఒక క్లియర్ కట్ టర్మ్స్ అనేవి ఉండవు. సో మనం ఎప్పుడు కూడా ట్యాక్స్ అనేది రౌండ్ చేసినప్పుడు ట్యాక్స్ కానీ టోటల్ ఇన్కమ్ కానీ ఎప్పుడు రౌండ్ ఫిగర్స్ మీద యాడ్ చేస్తాము. సో ఎప్పుడు కూడా వాల్యూస్ అనేవి ఇట్లానే ఉంటాయి. 10తో ఈజీగా ట్యాక్స్ రేట్స్ అప్లై చేయడానికి ఈజీగా ఉండటం కోసం ప్రతి ఫిగర్ని కూడా మనం రౌండ్ ఆఫ్ చేస్తాం. అది టోటల్ ఇన్కమ్ని రౌండ్ ఆఫ్ చేస్తాం, ట్యాక్స్ లయబిలిటీని రౌండ్ ఆఫ్ చేస్తాం. సో రేట్స్ అప్లై చేయడానికి కన్వీనియంట్గా ఉండటం కోసం మాత్రమే ఇది. సో రౌండింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అనేది సెక్షన్ 288A. రౌండింగ్ ఆఫ్ ట్యాక్స్ అనేది సెక్షన్ 288B. ఫస్ట్ది ఏ వస్తుంది, నెక్స్ట్ది బి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ టోటల్ ఇన్కమ్ వచ్చిన దాని మీదే మనం ట్యాక్స్ పే చేస్తాం, దీని తర్వాతే అది. సో సెక్షన్ కూడా అంతే. టోటల్ ఇన్కమ్కి రౌండ్ ఆఫ్ చేయడానికి సెక్షన్ వచ్చేసి సెక్షన్ 288A. ట్యాక్స్ లయబిలిటీని రౌండ్ ఆఫ్ చేయడం కోసం సెక్షన్ 288B. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ. సో మనకి ఇందాక వచ్చింది ఇన్కంలో క్యాపిటల్ రెవెన్యూ అనేది ఒక కాన్సెప్ట్. ఇన్కమ్ అనే డెఫినేషన్లో క్యాపిటల్ రెవెన్యూ వాటి గురించి కూడా వచ్చింది. సో అదంటే ఏంటనేది ఇక్కడ చూద్దాం. క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ. సో ఇక్కడ మనకి క్యాపిటల్ రిసీట్స్ అయి ఉండొచ్చు, రెవెన్యూ రిసీట్స్ అయి ఉండొచ్చు. ఎక్స్పెన్సెస్ కూడా అంతే, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు. సో చూద్దాం. రిసీట్స్ ఇన్ లంసమ్ ఆర్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. సో రిసీట్స్ ఇన్ లంసమ్ అంటే ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ అంటే లంసమ్ వచ్చేస్తుంది, ఒక్కసారి వచ్చేస్తుంది. రిసీట్స్ ఇన్ లంసమ్ అంటే లంసంలో ఉన్నదైతే క్యాపిటల్ రిసీట్. ఆర్ రిసీట్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్ అయితే రెవెన్యూ రిసీట్. నేచర్ ఆఫ్ రిసీట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. సో ఇక్కడ ఏంటంటే నేచర్ ఆఫ్ రిసీట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్ అంటే మనకు వచ్చిన రిసీట్ అనేది ఏ నేచరు, క్యాపిటల్ నేచరా రెవెన్యూ నేచరా, దాన్ని బట్టి మనం ఒకవేళ మనకు వచ్చిన రిసీట్ అనేది క్యాపిటల్ నేచర్ అయితే కనుక అది క్యాపిటల్ రిసీట్ అవుతుంది. మనకు వచ్చిన రిసీట్ అనేది రెవెన్యూ నేచర్ అయితే రెవెన్యూ రిసీట్ అవుతుంది. ఇక్కడైతే నేచర్ని బట్టి మనకి అది రెవెన్యూనా లేదా క్యాపిటల్ అనేది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది క్యాపిటల్ రెవెన్యూ అనేది దాన్ని బట్టి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎసెట్ బిలాంగింగ్ టు థర్డ్ పార్టీ. సో క్యాపిటల్ ఎసెట్ బిలాంగింగ్ టు థర్డ్ పార్టీ అనేది మనకి క్యాపిటల్ ఎసెట్ అన్నారని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెన్స్ అవ్వదు, అది థర్డ్ పార్టీది కాబట్టి క్యాపిటల్ ఎసెట్ బిలాంగ్ టు థర్డ్ పార్టీ, అది రెవెన్యూ ఎక్స్పెన్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ఎర్నింగ్ ప్రాసెస్ అనేది మనకి కనుక లాంగ్ టర్మ్ ఉంటే కనుక అది క్యాపిటల్ ఎక్స్పెన్స్ అవుతుంది. అది లేకపోతే కనుక షార్ట్ టర్మ్లో కనుక మనకి ఎక్స్పెన్స్ ఉంటే కనుక అది రెవెన్యూ ఎక్స్పెన్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం ఉంటే కనుక అది క్యాపిటల్ ఎక్స్పెన్స్ అవుతుంది. లేకపోతే కనుక ప్రజెంట్ బెనిఫిట్స్ కోసం ఉంటే కనుక ఆ ఎక్స్పెన్స్ అనేది అది రెవెన్యూ అవుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ క్యాపిటల్ వర్సెస్ సర్క్యులేటింగ్ క్యాపిటల్. ఒకవేళ ఫిక్స్డ్ క్యాపిటల్ వర్సెస్ సర్క్యులేటింగ్ క్యాపిటల్ అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ కోసం అనేది ఎక్స్పెన్స్ పెడితే అది క్యాపిటల్ ఎక్స్పెన్స్ అవుతుంది. సర్క్యులేటింగ్ క్యాపిటల్ అంటే
మామూలుగా కరెంట్ అసెట్స్ మీద ఏదైనా పెడితే కనుక, కరెంట్ అసెట్స్, డిబెంచర్ ఇట్లాంటి వాటి మీద పెడితే కనుక అది రెవెన్యూ ఎక్స్పెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆన్ రిమూవింగ్ రిస్ట్రిక్షన్. సో ఎక్స్పెండిచర్ ఆన్ రిమూవింగ్ రెస్ట్రిక్షన్స్ అంటే మన ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ రిస్ట్రిక్షన్ ఎలాంటి దాన్ని బట్టి, అది రెవెన్యూ నేచరా, క్యాపిటల్ నేచర్ అన్న దాన్ని బట్టి అది క్యాపిటల్ ఎక్స్పెన్సా, రెవెన్యూ ఎక్స్పెన్స్ అని డిసైడ్ చేస్తాం. పేమెంట్ టు రైవల్ డీలర్ అనేది సమ్టైమ్స్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, సమ్టైమ్స్ రెవెన్యూ ఎక్స్పెన్స్ అవ్వచ్చు. ఇనీషియల్ అవుట్లే ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిజినెస్. ఇనీషియల్ అవుట్స్టే అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏదైతే పే చేస్తామో దాన్ని ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెన్స్ అవుతుంది. కానీ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం పెట్టాం, సో అది క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ బిజినెస్. ఉన్న బిజినెస్కి పెంచడం కోసం పెట్టాం. ఆ ఎక్స్పెన్స్ ఏమవుతుందంటే మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్. రెగ్యులర్గా మనకి సప్లై అవ్వాలి రా మెటీరియల్స్ అన్నప్పుడు ఇది ఏమవుతుందంటే రెవెన్యూ ఎక్స్పెన్స్ అవుతుంది. ఇది నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ మేనేజ్మెంట్. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏమిటి, ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటి, ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటి, ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి? ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఏంటంటే మనకున్న ట్యాక్స్ని మనం ఎప్పుడు రెడ్యూస్ చేసుకోవాలని చూస్తూ ఉంటాం. ఎంత ట్యాక్స్ వస్తే అంత కట్టాలని చూడం, ఎంత తగ్గుతుందో మనం ఎంత బెనిఫిట్ అవుతాం అన్నది చూస్తాం. సో ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటంటే రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ బై టేకింగ్ ఫుల్ అడ్వాంటేజ్ ప్రొవైడెడ్ బై ద యాక్ట్. మనకి యాక్ట్లో, మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ట్యాక్స్ని తగ్గించుకోవడం కోసం కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, ఒక్కోసారి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనకి ట్యాక్స్ లయబిలిటీ అనేది తగ్గడం కోసం, టు రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ బై టేకింగ్ ఫుల్ అడ్వాంటేజ్ ప్రొవైడెడ్ బై ద యాక్ట్, అది ట్యాక్స్ ప్లానింగ్ అంటారు. సో ముందుగానే మనం ఏదైనా ఖర్చు పెట్టి దాని ముందుగానే ఎంత ట్యాక్స్ పడిద్ది అలాంటిది చూసి మనం ఖర్చు పెడతాం, దాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్ అనేది ఎప్పుడు ఇల్లీగలే. ఎప్పుడెప్పుడు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుందామా అని చూసే వాళ్ళు మాత్రం ట్యాక్స్ ఎవేషన్ చేస్తారు. ట్యాక్స్ ఎవేషన్ అనేది లీగల్ వే టు రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ. అది ఎప్పుడు ఇల్లీగల్ వే, నాట్ ఏ లీగల్ వే. ట్యాక్స్ ఎవేషన్ ఈజ్ అన్ ఇల్లీగల్ వే టు రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ. అంటే ట్యాక్స్ తగ్గించడం కోసం ఇల్లీగల్గా వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు ఇల్లీగల్, అది ట్యాక్స్ ఎవేషన్ అంటాం. నెక్స్ట్ ట్యాక్స్ అవాయిడెన్స్. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఎక్సర్సైజ్ బై విచ్ ఐసిసి లీగల్లీ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ ద యాక్ట్. మన యాక్ట్లో కొన్ని లూప్ హోల్స్ అనేవి ఉంటాయి. లూప్ హోల్స్ అంటే లోటుపోట్లు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ట్యాక్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాం. ఎక్సర్సైజ్ బై విచ్ ఎస్ఎస్సి లీగల్లీ టేక్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ ద యాక్ట్. మన యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ని బేస్ చేసుకొని, అంటే లోటుపాట్లు అనేవి ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలని చెప్పి ఎస్ఎస్సి ట్రై చేస్తూ ఉంటాడు, దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాం. అది లీగల్గానే చేస్తాడు. వాడికి ఎంత అడ్వాంటేజ్ ఉంది మన ట్యాక్స్ తగ్గించుకోవడానికి అనేది ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచిస్తాడు. ట్యాక్స్ ఎలా తగ్గించాలని, ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి, ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తారు, దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాం. ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ప్రొసీజర్ టు కంప్లై విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ల్యాబ్. అంటే మన లాలో ఉన్న ప్రకారం వాడు ట్యాక్స్ మేనేజ్ చేయాలన్నమాట. ప్రొసీజర్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా. ఆ లాలో ఉన్న ప్రొవిజన్స్ బేస్ చేసుకొని వాడు ట్యాక్స్ని మేనేజ్ చేసుకుంటాడు, దాన్ని ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటాం. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ట్యాక్స్ ప్లానింగ్ అంటే రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ అన్నమాట. ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకుంటారు. యాక్ట్లో ఉన్న ట్యాక్స్ లయబిలిటీని వాడు అడ్వాంటేజ్ యూస్ చేసుకొని ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకుంటాడు. ట్యాక్స్ ఎవేషన్ అంటే కూడా ట్యాక్స్ తగ్గించుకోవడమే, కానీ వాడు ఇల్లీగల్ వే యూస్ చేస్తూ ట్యాక్స్ తగ్గించుకోవాలని ట్రై చేస్తాడు. నెక్స్ట్ ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే వాడు ఎస్ఎస్సి ఏం చేస్తాడంటే మనకున్న లాలో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి దాన్ని చూసి దాని అడ్వాంటేజ్ తీసుకొని వాడు ట్యాక్స్ తగ్గించుకుంటాడు. ట్యాక్స్ ప్లానింగ్ అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలని చెప్పి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి మన యాక్ట్లో అని చెప్పి చూసి తగ్గించుకుంటాడు. ఎలా ఖర్చు పెడితే ఎలా పడితే ట్యాక్స్, ఇలా ఎంత పడ్డ ట్యాక్స్ని ఎలా తగ్గించుకోవాలి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాడు. ట్యాక్స్ ఎవేషన్ అంటే ఇల్లీగల్ వే, తప్పుడు దారుల్లో వెళ్ళి ఎలా ట్యాక్స్ అనేది కట్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి మనకున్న ట్యాక్స్ అనేది ట్రై చేస్తారు, అది ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే యాక్ట్లో ఉన్న
లూప్ హోల్స్ని బేస్ చేసుకొని ట్యాక్స్ తగ్గించుకుంటారు. ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఉన్న ప్రొవిజన్స్ని యూజ్ చేసుకొని ట్యాక్స్ పే చేస్తాడనమాట. ఉన్న ప్రొవిజన్స్ని ఫాలో అయ్యి ఇంకా తగ్గించుకునేది ఏముండదు అనమాట. ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఇంకా పే చేసేయటమే. ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని ఆ ప్రొవిజన్స్ ఫాలో అవుతూ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ట్యాక్స్ పే చేయడం, దాన్ని ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. డైవర్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇది లాస్ట్ టాపిక్ అనమాట. ఈరోజు చూడండి. డైవర్షన్ అంటే ఇన్కమ్ ఎర్న్డ్ బట్ నాట్ రిసీవ్డ్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ రిసీవ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్స్. సో ఏంటంటే మనకి ఇన్కమ్ వచ్చింది, ఇన్కమ్ సంపాదించాం కానీ అది మన చేతిలోకి ఇంకా రాలేదు. సో మన ఇన్కమ్ ఎర్న్డ్ బట్ నాట్ రిసీవ్డ్. సో ఇన్కమ్ మనం సంపాదించాం కానీ చేతిలోకి రాలేదు. రాకుండానే మనం వేరే థర్డ్ పార్టీకి డైవర్ట్ చేసేసాం, వేరే వాడికి డిస్ట్రిబ్యూట్ చేసాం. మన ఇన్కమ్ మన చేతిలో పడకుండానే అటు నుంచి అటే పంపించేసాం మన ఇన్కమ్ని. దాన్నే డైవర్షన్ అంటారు. సో అదేంటంటే మనకి ఇంకా నాట్ రిసీవబుల్. సో అది ఇన్కమ్ ఎర్న్డ్ బట్ నాట్ రిసీవ్డ్. సో ఈవెన్ ఇట్ ఈస్ నాట్ రిసీవ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్స్. సో ఏమంటే అది ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందంటే మన చేతిలో పడ్డప్పుడే ట్యాక్సిబుల్ అవుతుంది. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అనేది నాట్ ట్యాక్సిబుల్ అనమాట. అదే అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అనుకో, మన చేతిలోకి వచ్చిన తర్వాతే మనం వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాం, అది అనేది ట్యాక్సిబుల్ అనమాట. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అనేది నాట్ ట్యాక్సిబుల్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్. సో మనం ఈరోజుతో ఇక్కడ క్లాస్ ఏం చేద్దాం, రేపు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. Like, share, subscribe to my channel CMA Telugu.